జై భీమ్. ముందుగా యూట్యూబ్ ఛానల్ వారికి జై భీమ్ తెలియజేసుకుంటూ, సార్ ఈ జిల్లాలో విడిపోయిన తర్వాత పుట్టపర్తి జిల్లాకు సంబంధించినటువంటి గనగానపల్లి అనే గ్రామంలో మండలంలో ఒక పేద రైతు పిల్లను పోషించుకోవడానికి వారి పెళ్లి మిగతా కార్యక్రమం చేసుకున్న ఆశతో, కోరికతో, తపనతో మొక్కజొన్న పంట పెట్టుకుంటే అది మంచిగా పండితే ఈ సమస్యలు ఎదుగుతాయని ఈ పెద్ద ఆయన గంగన్న అనే వ్యక్తి ఎస్సీ మాది కులం సంబంధించిన అతను దాని ఆలోచనతో ఆ పంట పెట్టుకోవాలనే ఆలోచన వచ్చింది. వచ్చిన కొంతమంది రైతులు విచారించి ఏ సీడ్ అయితే బాగుంటుందని కనుక్కొని అవినీ సీడ్స్కి పోతే ఆ విత్తనాలు బాగుంటాయి, మంచి దిగుబడి వస్తుందని కొంతమంది చెప్పడంతో అతను అవినీ సీడ్స్ అనంతపూర్ వెంకట సాయి సబ్ డీలర్గా ఉండి అతనే డిస్ట్రిబ్యూటర్గా కూడా వెంకట సాయి గారు ఉండి అవినీస్ అనే ఏజెన్సీతో ఇతను ఆ విత్తనాలు కొనడం జరిగింది. ఆ పంటను పెట్టిన తర్వాత అది మామూలుగా 7 రోజులకే మొలకలు రావాలా, 7 రోజులు రాలేదు, 9 రోజులు రాలేదు, 10 రోజులు అక్కడొకటి మలచడం జరిగింది. అప్పుడు ఏమిటి ఈ దిగుబడి, ఈ పంటలు, ఈ విత్తనాలు మంచివి కాదేమని అతను లబోదిపోమని డీలర్ దగ్గర పోయి మాట్లాడడం జరిగింది. అప్పుడు వెంటనే ఆ డీలర్ ఏమి నిమ్మకు నీరెక్కినట్లు, నీదే పొరపాటు, నీ భూమిదే పొరపాటు, కాబట్టి మాకు ఎటువంటి సంబంధం లేదు, మా సీడు మంచిదే, కాబట్టి నేనేం చేయలేనని చేతులు ఎత్తేయడం జరిగింది. అప్పుడు వెంటనే తన కుమారుడు బాగా చదువుకున్నాడు, ఆయన కొంతమంది అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు విషయాన్ని. జేడీ గారి దృష్టికి తీసుకెళ్లారు, అగ్రికల్చర్ జేడీ. ఆ జేడీ గారు సరే వచ్చి చూస్తానని చెప్పి చూడడం జరిగింది. ఇది ఏదో పొరపాటు ఉంది కాబట్టి నీకు ఏదైనా ఖర్చులు ఇప్పిస్తాము, కాబట్టి దీన్ని ఇంతటితో నువ్వు మరీ తిరిగి పంట పెట్టుకో, వారితో మాట్లాడుతానే అని చెప్పి బేరసారాలు చేయడం జరిగింది. అది ఒప్పుకోక ఆ పిల్లోడు నాకు జరిగిన నిర్ణయం ఇంకొక రైతుకు జరగకూడదు, ఆ షాపుని వెంటనే సీజ్ చేయాలా, ఆ కంపెనీని వెంటనే సీజ్ చేయాలా అనే ఉద్దేశంతో చదువుకున్నాడు కాబట్టి, చైతన్యవాడు కాబట్టి ఇంకొక రైతుకు ఎటువంటి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో అతను పోరాటం జరిగింది. అయితే అతను ఆ పట్టుదల, అతను పట్టు విక్రమార్కుడు ఉన్నాడు కాబట్టి అతను వెంటనే సైంటిస్టులు రెడ్డిపల్లి రేకల్కుంట సైంటిస్టుని అడిగి పంపించి అతనితో రిపోర్ట్ తెప్పించుకొని మాట్లాడతాను ప్రసాద్ అని చెప్పడం జరిగింది. అయితే అక్కడ వచ్చిన సైంటిస్టులు వారి చేతి ఓటం చూసుకొని అక్కడ తప్పుడు రిపోర్ట్ ఇచ్చి ఇది తప్పంతా కూడా రైతుదే అని చెప్పి మాయమాట చెప్పి మభ్యపెట్టి పోవడం జరిగింది. ఇదో చూడండి, ఇప్పుడు ఇది వేసి 3 నెలలు అయింది. ఈ పంట చూడండి ఏ విధంగా ఉందో రైతుది. ఈ కంకు చూడండి ఎట్లా ఉందో, ఈ కంకి చూడండి, ఇది దిగుబడి. ఈ విషయాన్ని మా దృష్టికి వచ్చింది, మేము చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళాం, ఎస్సీ కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్ళాం, ఎస్సీ చైర్మన్ గారితో మాట్లాడాం. చైర్మన్ గారు అన్ని నోట్ చేస్తున్నాడు, అతను చేసుకుని నేను మాట్లాడతానే, నేను వాళ్ళతో మాట్లాడతాను, నీకు నష్టపరిహారాన్ని ఇచ్చే బాధ్యతని తీసుకుంటానే హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము ఆ తర్వాత ఇది గట్టిగా చెప్పాం, అయ్యా చైర్మన్ గారు మీరు ఇది ఒకటే కాదు, ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఎస్సీని మీద పంటను పెట్టుకోనీరు, వారిని మంచి గుడ్డలు వేసుకున్నారు, వారిని మంచి చదువుకోనీరు, కాబట్టి మీరు చైర్మన్ కాబట్టి, ఎస్సీ కమిషన్ చైర్మన్ కాబట్టి మీరు ఏదన్నా లోతుగాలం చేసి ఈ జాతికి న్యాయం చేయండి, అది యొక్క మీ బాధ్యత, మా యొక్క బాధను మీరు అర్థం చేసుకోండి అని చెప్పడం జరిగింది. అయితే చైర్మన్ గారు స్పందిస్తూ ఖచ్చితంగా నేను ఈ విషయాన్ని మాత్రం ఖచ్చితంగా నేను తీసుకుంటాను, వారిపైన చర్యలు తీసుకోవడానికి నేను అవకాశం తీసుకుని ఖచ్చితంగా వారిని 15 రోజుల్లో నేను ఏదో ఒకటి చేస్తాను, మీరు కొంచెం ఓపిక పట్టండి, నాకు బాధ ఉంది, మనవాడు మన రైతు ఈ విధంగా నష్టపోతుంటే ఏం జరుగుతోంది సమాజంలోని అతను కూడా కొంచెం మనస్సుకు గురి కావడం జరిగింది. అయితే మేము చెప్పేది ఒకటే, అవినీష్ అది వెంకట సాయి ఆ కంపెనీని
వెంటనే సీజ్ చేయాలా. సీజ్ చేసి వెంటనే జీల్ 135 ఈ సీడ్స్ కంపెనీని వెంటనే సీజ్ చేయాలా. బాధితునికి వెంటనే తగు పరిహారం ఇవ్వాల. ప్రభుత్వం నుంచి కూడా ఏదైనా ఆర్థిక సాయం అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మీరు మీడియా వారు కొంచెం ఎక్స్పోజ్ చేసి ప్రజలకు చూపిస్తే ఈ విషయాన్ని అంతో ఇంతో చైతన్యమై ఇలాంటిది ఒకటే బయటకు వచ్చింది. ఇక వేళ్ళ జరుగుతున్న ఈ సీడ్స్ అమ్మే వాళ్ళలో అనేకమైన నకిలీ విత్తనాలు అమ్ముతున్న అనంతపురంలో దౌర్జన్యాలు చేస్తున్నారు. అడిగితే వాళ్ళపైన దాడులు చేస్తున్నారు. కాబట్టి ఇది వెంటనే జాయింట్ కలెక్టర్ గారు ఆ షాపును వెంటనే రేపు పొద్దున 10 గంటలకు వాళ్ళు సీజ్ చేయాలా. సీజ్ చేసి బాధితులకు న్యాయం చేస్తారని చెప్పి మనం చేస్తున్నాం. జై భీమ్.